నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 2వ అధ్యాయము భగవత్ కథ వైభవము, భగవద్భక్తి యొక్క మహాత్మ్యము, 10వ శ్లోకము. కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాసానార్థో యశ్చేహ కర్మభిః. ఇంద్రియములను తృప్తిపరచుట కొరకే భోగ్య వస్తువులను సంపాదించుటకై పూనుకొనరాదు. కానీ ఆ వస్తువులు పవిత్ర జీవనమునకు ఉపయోగింపబడినప్పుడే సార్థకములు అగును. ఎందులకనగా పవిత్ర జీవనం వలననే తత్వజిజ్ఞాస కలుగును. తత్ఫలితంగా ఆత్మస్వరూప జ్ఞానము ఏర్పడును. అందువలన స్వర్గాది సుఖముల కొరకై కామ్యకర్మలను ఆచరించుట నిష్ప్రయోజనము. 11వ శ్లోకము. వదంతి తత్త్వవిధస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. సచ్చిదానంద పరమాత్మయే సర్వత్రా అఖండ రూపముతో పరిపూర్ణుడై ఉన్నాడు అను అద్వైత జ్ఞానమే సరి అయిన జ్ఞానమని తలంచుచున్నారు. ఆ తత్వమునే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అని పేర్లతో పేర్కొనుట జరుగుచున్నది. 12వ శ్లోకము. తచ్శ్రద్ధధానామునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యాశ్రుత గృహీతయా. భాగవత ధర్మం పట్ల శ్రద్ధాళులైనటువంటి మునులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నులు అగుదురు. అట్లే శాస్త్రములలో వర్ణించబడినటువంటి భక్తితో పరిపూర్ణులై తమలో నిలిచి ఉన్న పరమాత్మ స్వరూపమును దర్శించెదరు. 13వ శ్లోకము. అత పుంభిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హితోషణం. 14వ శ్లోకము. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. సౌనకాది మహర్షులారా, వర్ణాశ్రమ విభాగములను అనుసరించి తమ తమ ధర్మములను నిష్ఠతో ఆచరించుట వలన భగవంతుడు ప్రసన్నుడు అగును. కనుక ఏకాగ్ర చిత్తముతో భక్తవత్సలుడైన భగవంతుని కథలను నిరంతరము వినుచుండవలెను, కీర్తించుచుండవలెను. ఆ పరమాత్మని ధ్యానించుచు ఉండవలెను, ఆరాధించుచు ఉండవలెను. భగవత్ ప్రీతి కొరకు కర్మలను అన్నిటినీ నిత్యము చేయుచుండవలెను. ధన్యవాదములు.